దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. యోబు 37వ అధ్యాయము 5వ వచనం. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, వాక్యాన్ని మాకు అందరికీ బోధించమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటో ఆ శుభవార్త తెలుసా? యోబు గ్రంథములో 37వ అధ్యాయములో 5వ వచనములో ఆత్మదేవుడు ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప మాటను రాయించున్నాడు. ఏంటంటే, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడంటే గొప్ప కార్యములు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఊహకు అందనటువంటి కార్యములు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన లేని దానిని ఉన్నట్టుగాను, ఉన్నదానిని లేనట్టుగా చేయు సర్వసమర్థుడైనటువంటి ఆరాధ్య దైవమును నేను ఆరాధిస్తుండగా ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి నీకు నాకు ఒక నమ్మకము, ఒక విశ్వాసము ఉండాలి. ఏంటో తెలుసా? నా దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడు. నా దేవుడు ఊహ అందని కార్యములు చేసే దేవుడు. నా దేవుడు ఎన్నో అద్భుతములు చేసేటువంటి దేవుడని నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే ఖచ్చితంగా ఆత్మదేవుడు నీ జీవితంలో, నా జీవితంలో అనేక గొప్ప కార్యములు చేయుటకు సర్వ సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాలలో గొప్ప గొప్ప కార్యాలు పొందుకొని ఉన్నారండి. నిజంగా ఊహ అందనివి. 100 సంవత్సరాలప్పుడు అబ్రహాము సంతానమును పొందుకొనలేదా? గొడ్రాలని పేరు తెచ్చుకున్నటువంటి హన్నాకు సంతానము కలగలేదా? నిజంగా రాత్రంతయు శ్రమపడిన సముద్రములో చేపలు పట్టనటువంటి ఆ యొక్క అపోస్తుల జీవితంలో ఒక గొప్ప ఆశ్చర్యకార్యము, గొప్ప కార్యమును ఆత్మదేవుడు చేయలేదా? ఖచ్చితంగా నీ జీవితంలో, నా జీవితంలో చేస్తాడు. శత్రువుల మధ్యలో నుంచి తప్పించుకోవడానికి మోషే ఎర్ర సముద్రముతో ఫైల్ చేసినట్లే ఆత్మదేవుడు వారి జీవితంలో అనేక అద్భుత కార్యములు చేసినట్లే నీ జీవితంలోను, మన జీవితంలోను అనేక గొప్ప కార్యములు చేయుటకు సర్వ సమర్థుడైనాడు. హల్లెలూయా. ఈ వాక్యమును నేను సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? ఇప్పుడే లేచి ఆయన పాదముల యొద్ద పట్టుకొని, దేవా, యేసయ్యా, ఆశ్చర్యకార్యములు చేయువాడా, గొప్ప కార్యములు చేయువాడా, బలవంతుడా, నా యేసు అని ఆయన పాదములను పట్టుకొని నిజముగా మొరడినట్లయితే దేవుడు, ఆత్మదేవుడు యోబు భక్తునికి ఊరటనిచ్చేటువంటి మాటలు తన స్నేహితుల ద్వారా మాట్లాడినట్టే ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్నాడు. భయపడవద్దు, దిగులు పడవద్దు. దేని విషయమై, ఎవరి విషయమై నీ జీవితంలో ఒక గొప్ప కార్యం జరగలేదని బాధపడుతున్నావో ఇప్పుడే లేచి మోకరించు. ఆత్మదేవుడు నీకు, నీ హృదయమునకు సమాధానము కలుగు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.